నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ ప్రతీకారం. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మన వీడియో రీచ్‌ని పెంచుతాయి. అంతేకాకుండా మరెన్నో మంచి మంచి కథల్ని మీ ముందుకు తీసుకురావడానికి నాకెంతగానో ప్రోత్సాహాన్నిస్తాయి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. 60 ఏళ్ల కోటీశ్వరుడైన వృద్ధుడు 23 ఏళ్ల పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 7 రోజుల తర్వాత అతను ఆమెను అడిగిన కోరిక విని ఆ అమ్మాయి ఆశ్చర్యపోయింది. 23 ఏళ్ల అనన్య 60 ఏళ్ల రాజశేఖర్ గారిని పెళ్లి చేసుకొని ఆ కోటీశ్వరుడి బంగ్లాలో అడుగుపెట్టింది. అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆ ఇంట్లో ఎన్నో అనుమానాస్పద విషయాలు చోటు చేసుకున్నాయి. ఆ ఇంట్లో ఏదో జరుగుతుంది అని అనన్యలో అనుమానం మొదలయ్యింది. ఆ బంగ్లా గోడల్లో ఎన్నో నిజాలు దాగున్నాయి. ఆ ఇంట్లో మూసి ఉన్న ఒక గది ఉంది. ఆ గది లోపలికి ఎవ్వరికీ ప్రవేశం లేదు. అనన్య రహస్యంగా ఆ గదిలోకి వెళ్ళి ఆ గదిలో ఉన్న దృశ్యాలను చూసినప్పుడు అనన్య గుండె ఆగిపోయినట్టు అనిపించింది. ఇంతకీ అనన్య రహస్యంగా ఆ గదిలో చూసిన విషయాలేమిటో ఈ కథలో మనం తెలుసుకుందాము. అనన్య 23 ఏళ్ల అందమైన అమ్మాయి. తన జీవితం చాలా కష్టాలతో సాగుతూ ఉంది. అనన్య చిన్నగా ఉన్నప్పుడే అనన్య తండ్రి చంద్రశేఖర్ గారు వ్యాపారంలో నష్టాలతో కుటుంబాన్ని, భార్యాబిడ్డల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఏళ్లు గడిచినా సరే ఆయన మాత్రం తిరిగి రాలేదు. భర్త ఆ విధంగా ఐపీ పెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఎన్నో అవమానాలు, నిందలు, జనాల సూటిపోటి మాటలు అన్నీ భరించి పిల్లలిద్దరి కోసమే జానకీదేవి గారు గుండె రాయి చేసుకుని బ్రతకడం మొదలుపెట్టారు. చంద్రశేఖర్ గారు చాలా మంచి వ్యక్తి. ఎవ్వరిని మోసం చేసే మనసున్న వ్యక్తి కాదాయన. చాలా నిజాయితీగా ఆయన వ్యాపారం చేసేవారు. అంతేకాకుండా ఎంతో మంది అవసరంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడంలో కూడా ఆయన ఎప్పుడూ ముందే ఉండేవాళ్ళు. ఆయన ఈ విధంగా ఎవ్వరికీ కనపడకుండా వెళ్ళిపోవడానికి కారణం ఏమిటో జానకీదేవి గారికి ఎంత ఆలోచించినా కూడా అర్థం కావడం లేదు. ఆవిడ ఎంతో కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుకుంటున్నా ఆ మాటలన్నీ తన మనసులోనే దిగమింగి తన పిల్లలిద్దరినీ కష్టపడి పెంచుతూ ఉన్నారు. చంద్రశేఖర్ గారు వ్యాపారం చేసే రోజుల్లో జానకీదేవి గారిని మహారాణిలా చూసుకునేవారు. ఆవిడకి ఎలాంటి లోటు ఉండేది కాదు. ఖరీదైన చీరలు, నగలు ఆవిడ కోసం తెస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఆవిడ ఒక పని మనిషిలాగా తన మిగిలిన జీవితాన్ని బ్రతకాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇరుగు పొరుగు వాళ్ళ ఇళ్లల్లో పనులు చేసి తన పిల్లలిద్దరి కడుపులు నింపాల్సొచ్చింది. ఒక్కరోజు ఆవిడ పనికి వెళ్ళకపోయినా అనన్య ఇంకా తన తమ్ముడు వికాస్ ఆకలితో అలమటించాల్సిందే. మెల్లమెల్లగా అనన్య తన డిగ్రీ చదువు పూర్తి చేసింది. మంచి ఉద్యోగం దొరికితే తన తల్లికి, తమ్ముడికి మద్దతుగా మారొచ్చని, తన తల్లి శ్రమని తగ్గించొచ్చని, తన తమ్ముడికి చదువుకు సంబంధించిన ఫీజులు కూడా కట్టొచ్చని ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అనన్యకి ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. మెల్లమెల్లగా జానకీదేవి గారి ఆరోగ్యం కూడా క్షీణిస్తూ వచ్చింది. ఆవిడ తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. ఆమెను పెద్దాసుపత్రికి తీసుకెళ్లి ఖరీదైన ట్రీట్మెంట్ ఇప్పిస్తే మాత్రమే ఆవిడ బ్రతికే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పేశారు. వికాస్ వయసు ఇప్పుడు 17 సంవత్సరాలు. తను ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించి వాళ్ళని పోషించే తల్లి అనారోగ్యం పాలవ్వడంతో తన ట్రీట్మెంట్‌కి, తమ్ముడు చదువుకి, కాలేజీ ఫీజులకి డబ్బులు ఎలా సంపాదించాలో అనన్యకి అర్థం కూడా కావడం లేదు. అంతేకాకుండా రోజు రోజుకి అప్పిచ్చిన వాళ్ళ బెదిరింపులు ఎక్కువైపోతున్నాయి. వాళ్ళు రోజు ఇంటి మీదకొచ్చి గొడవ చేస్తున్నారు. కనీసం అప్పు చేసైనా తన తల్లికి ట్రీట్మెంట్ చేయించడానికి, తన తమ్ముడికి ఫీజు కట్టడానికి, పుస్తకాలు కొనడానికి కూడా ఎవరిని అప్పటికి సాహసం చేయలేదు అనన్య. ఎందుకంటే ఇంతకు ముందు తీసుకున్న అప్పులన్నీ తిరిగి కడితేనే కొత్త అప్పిస్తామని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. అనన్యకి ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. రేషన్ షాప్‌లో కూడా పాత బాకీ కడితేనే
సరుకులిస్తామని నిర్దాక్షిణ్యంగా చెప్పేశారు. ఇప్పుడు అనన్యకి తన తల్లికి, తమ్ముడికి కడుపు నిండా తిండి పెట్టే పరిస్థితి కూడా లేదు. ఏం చేయాలో అర్థం కాక కనీసం చదువుకు తగ్గ ఉద్యోగం కాకపోయినా ఏ షాప్‌లోనైనా హెల్పర్‌గా అయినా తనకి ఉద్యోగం దొరుకుతుందేమోనని షాపుల చుట్టూ తిరుగుతూ ఉంది అనన్య. ఎక్కడికి వెళ్ళినా ఎవ్వరూ ఏ పని లేదని చెప్తున్నారు. ఒక షాపు బయట రోడ్డు మీద నిలబడి తన పరిస్థితులు ఎలా మార్చుకోవాలా? తన ఈ సమస్యల సుడిగుండాల నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తూ అయోమయంగా నించుని ఉన్న సమయంలో ఎవరో తననే గమనిస్తున్నట్టుగా, తన వైపే చూస్తున్నట్టుగా అనన్యకి అనిపించింది. మెల్లగా అనన్య తల పైకెత్తి ఆ వ్యక్తి వైపు చూసింది. ఆయనకి దాదాపుగా 60 ఏళ్ల వయసుంటుంది. 6 అడుగుల ఎత్తులో చాలా అందంగా ఉన్నారు. చాలా డబ్బులున్న వ్యక్తిలాగా కూడా కనిపిస్తున్నారు. ఆయన పెద్ద లగ్జరీ కారులో నుంచి బయటకు దిగారు. ఆయన ముఖం చాలా గంభీరంగా ఉంది. వంటి మీద ఖరీదైన బట్టలు, చేతికి చాలా ఖరీదైన బ్రాండెడ్ వాచు, బ్రాండెడ్ షూస్‌తో చాలా కాస్ట్‌లీగా కనిపిస్తున్నారాయన. అంత డబ్బులున్న వ్యక్తి తన వైపే ఎందుకు చూస్తున్నారో, తనని ఎందుకు గమనిస్తున్నారో అనన్యకి కూడా అర్థం కాలేదు. ఆయన తన నుంచి ఏం ఆశిస్తున్నారో కూడా అనన్య అర్థం చేసుకోలేకపోయింది. కాసేపు అనన్య ఆ వ్యక్తిని అలాగే చూస్తూ ఉండిపోయింది. కొంచెం సేపటి తర్వాత ఆ పెద్దాయన అనన్య దగ్గరకొచ్చి, "నీ పేరు అనన్యానా?" అంటూ అడిగారు. ఆయన గొంతు కూడా చాలా గంభీరంగా ఉంది. వెంటనే అనన్య ఈయనకసలు నా పేరెలా తెలిసింది అనుకుంటూ ఆశ్చర్యపోయింది. ఆయన నవ్వుతూ, "నా పేరు రాజశేఖర్. నీ పేరు మాత్రమే కాదు, నీ గురించి అన్ని విషయాలు నాకు తెలుసు. ఇప్పుడు మీ కుటుంబం పడుతున్న కష్టాలు, ఇబ్బందులు అన్నీ నాకు తెలుసు. మీ అమ్మ పేరు జానకీదేవి అని, మీ నాన్నగారి పేరు చంద్రశేఖర్ గారు అని, నీకొక తమ్ముడున్నాడని, తన పేరు వికాస్ అని కూడా నాకు తెలుసు. మీ అమ్మగారి ఆరోగ్యం బాగోలేక ఆవిడ తీవ్రమైన వ్యాధితో బాధపడుతుంది అని కూడా నాకు తెలుసు. ఇప్పుడు నీ కుటుంబం అప్పుల పాలై తినడానికి తిండి కూడా లేక అలమటిస్తుంది అనే విషయం కూడా నాకు తెలుసు" అంటూ రాజశేఖర్ గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలు వింటున్న అనన్య శరీరం ఒక్కసారిగా వణకడం మొదలైంది. తన గురించి ప్రతి విషయము తెలిసినట్టు చెబుతున్న ఈ వ్యక్తి ఎవరు అని మనసులోనే ఆలోచించడం మొదలుపెట్టింది అనన్య. వెంటనే అనన్య తడబడుతూ, "ఎవరు సార్ మీరు? నా గురించి ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు? నాకు సంబంధించిన విషయాలన్నీ తెలుసుకోవాలని అసలు మీరెందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? అసలు నాతో మీకేం పని?" అంటూ అడిగినప్పుడు రాజశేఖర్ గారు నవ్వుతూ, "నేనెవరో నీకు తెలియదా? ఈ పాటికి నేనెవరో నీకు అర్థమయ్యే ఉండాలే. నిజంగా నేనెవరో నీకు తెలీదా? ఈ నగరంలో నేను తెలియని వ్యక్తులే ఎవ్వరూ ఉండరని నేనిప్పటి వరకు అనుకుంటూ ఉన్నాను. నేను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్‌ని. ఈ ప్రాంతంలోనే పేరు మోసిన వ్యాపారవేత్తని" అని చెప్పినప్పుడు అనన్య ఆశ్చర్యంగా ఆయన వైపుకు చూసింది. అనన్య ఇంతకు ముందెప్పుడూ ఆయన్ని చూడలేదు. ఇదే మొదటిసారి ఆయనని చూడడం. వెంటనే ఆయన అనన్య వైపు చూసి నవ్వుతూ, "నేను కావేరీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖర్‌ని" అని చెప్పినప్పుడు వెంటనే అనన్యకి గుర్తుకొచ్చింది. అది చాలా పెద్ద పేరున్న కంపెనీ అని. అనన్య కూడా ఆ కంపెనీలో పీఏ పోస్ట్ ఖాళీగా ఉందంటే ఇంటర్వ్యూకి వెళ్ళింది. కానీ అక్కడ తనకి ఉద్యోగం దొరకలేదు. అప్పుడే అనన్య ఆ కంపెనీ చూసి చాలా ఆశ్చర్యపోయింది. అది చాలా పెద్ద కంపెనీ. ఎవరైనా ఆ కంపెనీలో ఉద్యోగం సంపాదించాలని కలలు కంటూ ఉంటారు. ఈ విషయాలన్నీ తెలిసినప్పుడు అనన్యలో ఒకలాంటి టెన్షన్ మొదలయ్యింది. అంత పెద్ద బిజినెస్ మ్యాను, అన్ని కోట్ల సంపద ఉన్న వ్యక్తి తన దగ్గరికి పని కట్టుకుని ఎందుకొచ్చారు? అనన్యకి ఎంత ఆలోచించినా కూడా ఆ విషయం అర్థం కావడం లేదు. ఆయన గొప్ప వ్యక్తి. కోటీశ్వరుడు మాత్రమే కాకుండా ఆయన మీద లెక్కలేనన్ని వివాదాలు కూడా ఉన్నాయి. ఆయన చాలా డేంజరస్ వ్యక్తి అని కొంతమంది చెప్పుకుంటూ ఉంటే అనన్య వింది కూడా. వెంటనే అనన్య కంగారుగా ఊపిరి తీసుకుంటూ, "సార్, మీకు నా నుండి ఏం కావాలి? మీరసలు నా నుంచి ఏం ఆశిస్తున్నారు?" అంటూ అనుమానంగా అడిగింది. వెంటనే రాజశేఖర్ గారు దీర్ఘంగా ఊపిరి పీల్చుకొని, "నేనిప్పుడు పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను" అని చెప్పగానే అనన్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. పెళ్ళా? అది కూడా ఈ వయసులోనా? అని మనసులోనే అనుకుంది. వెంటనే అనన్య
మీరు పెళ్లి చేసుకుంటే చేసుకోండి. మీలాంటి హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తి పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే పెళ్లి కూతుళ్ళకి కొదవేమిటి? చాలా మంది ఆడవాళ్ళు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కదా! అని చెప్పగానే రాజశేఖర్ గారు నవ్వుతూ, నేను ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలి అని అనుకోవడం లేదు. నిన్నే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు అనన్యకి అసలు తను ఏం విందో, రాజశేఖర్ గారు ఏం మాట్లాడారో కూడా అర్థం కాలేదు. ఆయన ఆ మాటలు విన్న అనన్య కాళ్ళ కింద నుంచి భూమి జారిపోయినట్టుగా అనిపించింది. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మీరు నాతో ఏమైనా జోక్ చేస్తున్నారా? అసలు ఒక 60 ఏళ్ల వ్యక్తిని ఒక 23 ఏళ్ల అమ్మాయి ఎలా పెళ్లి చేసుకుంటుంది? అసలైనా మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటానని మీరు ఎలా అనుకున్నారు? మీకు పెళ్లి, భార్య కావాలి అనుకుంటే మీ వయసుకు సూట్ అయ్యే వాళ్ళని చూసి పెళ్లి చేసుకోండి అని అనన్య అనగానే రాజశేఖర్ గారి ముఖం గంభీరంగా మారిపోయింది. వెంటనే రాజశేఖర్ గారు అనన్యతో, నీ ఉచిత సలహాలు స్వీకరించడానికి నేను ఇక్కడికి రాలేదు. నీకే నేను ఒక ప్రపోజల్ ఇవ్వాలని వచ్చాను. కనుక నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు పడుతున్న ఈ ఇబ్బందులన్నింటినీ నేనే తీరుస్తాను. మీ అమ్మకి ఖరీదైన హాస్పిటల్‌లో వైద్యం చేపిస్తాను. నీ తమ్ముడు చదువుకి సంబంధించిన కాలేజీ ఫీజులన్నీ నేనే కడతాను. నీకున్న అప్పులన్నింటినీ నేనే తీరుస్తాను. మీ ఇంటి పరిస్థితులన్నింటినీ కూడా నేను చిటికెలో మార్చేస్తాను. మీ కష్టాలన్నింటిలో నుంచి నేను మిమ్మల్ని బయటకు తీసుకొస్తాను అంటూ చెప్పారు. వెంటనే అనన్య ఆయన వైపు ఆశ్చర్యంగా చూసింది. అప్పుడు రాజశేఖర్ గారు, నేను నీ కష్టాలన్నీ తీర్చినందుకు ప్రతిఫలంగా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. నువ్వు నాకు చట్టబద్ధంగా భార్యగా ఉంటే చాలు. నేను నిన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టను. మానసికంగా, శారీరకంగా నువ్వు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. మన పెళ్లి కాగితాల వరకు మాత్రమే పరిమితమవుతుంది. అంతే తప్ప నీ జీవితం మీద నా అంటూ ఎలాంటి ఆంక్షలు నేను పెట్టను. నువ్వు పూర్తి స్వేచ్ఛతో నా ఇంట్లో ఉండొచ్చు అని చెప్పినప్పుడు అనన్యకి ఏం చేయాలో, ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. తన కష్టాల నుంచి బయటపడడానికి ఇదే ఒక అద్భుతమైన అవకాశంలా తనకనిపించింది. కానీ తన హృదయంలో చాలా భయాందోళనలున్నాయి. ఈ వ్యక్తి సమాజంలోనే అత్యంత పేరు ప్రతిష్టలు ఉన్న డబ్బున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి కోరుకుంటే చాలా అందమైన, చదువుకున్న, చాలా డబ్బులున్న అమ్మాయిలు ఆయనని పెళ్లి చేసుకోవడానికి ముందుకొస్తారు. కానీ ఈయన నన్నే ఎందుకు పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నారు? ఇందులో ఏదైనా మోసం గాని, ఇబ్బంది గాని ఉంటుందేమోనని అనన్యకి చాలా భయంగా అనిపించింది. అనన్య అలా శూన్యంలోకి చూస్తూ, ఆలోచిస్తూనే ఉంది. అప్పుడు రాజశేఖర్ గారు అనన్య ముఖం మీద చిటిక వేశారు. ఏం ఆలోచిస్తున్నావు అనన్య నువ్వు? నువ్వసలు ఇప్పటికి ఏం నిర్ణయం తీసుకున్నావు? అంటూ ఆయన అడిగినప్పుడు అనన్యకి ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. ఆయన పెట్టిన ఈ పెళ్లి ప్రపోజలు ఒక ట్రాప్ ఏమో అని కూడా అనన్యకు అనిపించింది. అనన్య ఇప్పుడు ఈ పెళ్లికి ఒప్పుకుంటే తన కష్టాలన్నీ తీరిపోయి, తన తల్లి ఆరోగ్యం బాగుపడి, తన తమ్ముడు చదువు కూడా సాఫీగా సాగుతుంది. తన తల్లి, తమ్ముడు భవిష్యత్తు కూడా బావుంటుంది. తన జీవితం కూడా మారిపోతుంది. ఇప్పుడు తను ఒక కోటీశ్వరుడికి భార్య అవుతుంది. కానీ ఇవన్నీ అంత సులభమా? దీని వెనక ఏదైనా పెద్ద కారణం ఏమైనా ఉందేమోనని భయంగా అనిపిస్తుంది అనన్యకి. అందుకే అనన్య ఏ విషయాన్ని నిర్ధారించుకోలేకపోతోంది. వెంటనే అనన్య గట్టిగా ఊపిరి పీల్చుకొని, సార్, నేనిప్పుడే నా నిర్ణయాన్ని మీతో చెప్పలేను. నాకు ఆలోచించుకోవడానికి కొంచెం సమయం కావాలి అంటూ చెప్పినప్పుడు రాజశేఖర్ గారు చిన్నగా నవ్వారు. సరే, నువ్వు బాగా ఆలోచించి 3 రోజుల్లోగా ఒక నిర్ణయం తీసుకో. 3 రోజుల తర్వాత నువ్వు కోరుకున్నా సరే మళ్ళీ ఇలాంటి అవకాశం నీకు దక్కదు. ఇదిగో నా విజిటింగ్ కార్డు తీసుకో. నీ నిర్ణయం ఏదైనా సరే 3 రోజుల లోపలే నాకు ఫోన్ చేసి చెప్పు అని చెప్పి అనన్య చేతిలో తన విజిటింగ్ కార్డుని పెట్టేసి మెల్లగా కారెక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ అనన్య మధ్యలో మాత్రం వేలాది ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు జరిగిందంతా నిజంగా నిజమా? లేదంటే కలా? ఇది నిజంగా నా కష్టాలు తీర్చుకునే అవకాశమా? లేదంటే నన్ను మరింత కష్టాల్లోకి నెట్టేసే ఏదైనా ట్రాపా? అని తికమక పడుతూ ఆలోచిస్తూనే ఉంది. 60 ఏళ్ల ఒక కోటీశ్వరుడు స్వయంగా తనంతట తానే నా దగ్గరకొచ్చి పెళ్లి చేసుకుంటాను, నీ కష్టాలన్నీ తీరుస్తాను అంటే అనన్య నమ్మలేకపోతోంది.
అనన్య మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంది. కానీ తన మనసు ఏదో కీడు శంకిస్తూ ఉంది. కానీ తను తీసుకునే నిర్ణయం మీదే తన తల్లి, ఇంకా తమ్ముడి భవిష్యత్తులో ఆధారపడున్నాయి. ఇప్పుడు తను ఆలోచించి ముందుకు అడుగు వేయకపోతే తన తల్లి అనారోగ్యంతో చచ్చిపోతుంది. తన తమ్ముడు, తాను ఇద్దరూ అనాథలైపోతారు. ఇప్పుడు ఏం చేయాలో కూడా అనన్యకి అర్థం కావడం లేదు. ఉన్న పరిస్థితుల్ని అధిగమించే లేదంటే ఎదుర్కొనే ధైర్యం గాని, శక్తి గాని, సామర్థ్యం గాని అనన్యలో లేదు. బాగా ఆలోచించి అనన్య తన జీవితం ఏమైపోయినా తన తల్లి, తమ్ముడు సంతోషంగా అయినా ఉంటారు. అందరం కలిసి కష్టాలు పడే బదులు వాళ్ళిద్దరైనా సంతోషంగా ఉంటే మంచిదే కదా! అనుకుని రాజశేఖర్ గారికి ఫోన్ చేసి తనకి వివాహం చేసుకోవడం ఇష్టమే అని చెప్పింది. అతి తక్కువ కాలంలోనే పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. పెళ్లి చాలా సింపుల్‌గా కొంతమంది సాక్షుల సాక్షి సంతకాలతో అనన్య, రాజశేఖర్ గార్ల సంతకాలతో ముగిసిపోయింది. ఆ సంతకాలు తన తలరాతనే మార్చేశాయి. పెళ్ళైన వెంటనే అనన్యని తన కారులో ఎక్కించుకొని తన పెద్ద బంగ్లా దగ్గరకు తీసుకెళ్లారు రాజశేఖర్ గారు. ఇప్పుడు తను ఆ బంగ్లాకి చట్టబద్ధమైన యజమానైపోయింది. ఆ ఇంట్లో ఆయన కుటుంబంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది అనన్య. మొదటిసారి అంత పెద్ద ఇంట్లోకి అడుగుపెట్టగానే అనన్య కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. అది చాలా పెద్ద ప్యాలెస్ లాగా పాలరాతి గోడలు, ఎన్నో ఏళ్ల నాటి విలువైన వస్తువులు ఆ ఇంట్లో ఉన్నాయి. ఖరీదైన లైట్లు, ఖరీదైన ఫర్నిచరు, అంతేకాకుండా ఆ ఇంటి గోడల నిండా ఖరీదైన పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. గొప్ప గొప్ప మహారాజులు, మహారాణులు ఉండే ప్యాలెస్‌కి ఏమాత్రము తీసిపోనట్టుగా ఉంది ఆ ఇల్లు. చూడ్డానికి ఎంత గొప్పగా, ఎంత హుందాగా కనిపిస్తూ ఉన్నా ఆ ఇంట్లోకి అడుగుపెట్టగానే అనన్య మనసంతా భయం భయంగా అనిపించింది. ఆ ఇంట్లో పనిచేసే పని వాళ్ళందరూ కూడా చాలా వింతగా ఉన్నారు. ఆ ఇల్లంతా చాలా వింత నిశ్శబ్దం నెలకొనుంది. ఆ ఇంట్లో ఎన్నో ఏళ్లుగా నమ్మకంగా పనిచేసే ఒక పని మనిషి ఉంది. ఆ పని మనిషి పేరు కమల. ఆవిడ చాలా వృద్ధురాలు. ఆవిడ వయసు కూడా దాదాపు 70 సంవత్సరాల పైనే ఉండుండొచ్చు. ముఖమంతా ముడతలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆవిడ కళ్ళల్లో ఎప్పుడూ ఒక వింత భావం కనిపిస్తూ ఉంది. అనన్యకి ఆ ఇంటి వాతావరణం అంతా ఏదో వింత వింతగా తెలియని ఇబ్బందిగా ఉంది. అనన్య ఎవరినైనా ఏదైనా అడిగి చేయడానికి అడిగినా కూడా దానికి సమాధానం చెప్పాలంటే, ఆ సమాధానం చెప్పే పనివాళ్ళు చాలా భయంగా, భయపడుతూ, అటు ఇటు చూస్తూ, ఎవరైనా వింటారేమోనని ఆలోచిస్తూ, ఎవ్వరూ వినడం లేదని నిర్ధారించుకున్న తర్వాతే వాళ్ళు అనన్యతో మాట్లాడేవాళ్ళు. ఆ ఇంట్లో చాలా ఏళ్లుగా పనిచేసే పని మనిషి కమల అనన్యతో ఒక్క మాట కూడా మాట్లాడేది కాదు. గబగబా తన పని ముగించుకొని అనన్య ఎదురుపడినా కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయేది. ఏదో విషయానికి సంబంధించిన చాలా నిజాలు ఆవిడ మనసులో దాగి ఉన్నాయి అనే విషయం అనన్యకి ఆవిడ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉండేది. ఆ ఇంట్లో పనిచేసే పని వాళ్ళందరూ కూడా చాలా నిశ్శబ్దంగా, మర్యాదగా ప్రవర్తిస్తూ ఉండేవాళ్ళు. కారణం లేకుండా అనన్యతో ఎవ్వరూ మాట్లాడేవాళ్లే కాదు. అనన్య అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు చెప్పేవాళ్ళు. ఆ ఇంట్లో ఎంతమంది పనివాళ్ళున్నా కూడా ఆ ఇల్లంతా ఎప్పుడూ నిశ్శబ్దంతో నిండిపోయి ఉండేది. అంతేకాకుండా అక్కడ అనన్య గమనించిన మరో అనుమానాస్పద విషయం ఏమిటి అంటే, పై అంతస్తులో ఒక పెద్ద గది ఉంటుంది. ఆ గది ఎప్పుడూ మూసే ఉంటుంది. ఆ గదిలో ఆ గది లోపలికి ఎవ్వరూ వెళ్లరు. కొంతమంది పనివాళ్ళు మాత్రమే బయట శుభ్రం చేయడానికి పై వరకు వెళతారు. అనన్యకి ఆ గదికి ఎందుకు తాళం వేసుందో, ఎవ్వరూ ఆ గదిలోకి ఎందుకు వెళ్లరో తెలుసుకోవాలి అన్న కుతూహలం ఏర్పడింది. అయితే అనన్య ఎప్పుడూ ఆ గదిలోకి వెళ్ళాలని ప్రయత్నించినా కూడా ఎవరో ఒక మనిషి తనని అడ్డుకుంటూ, "ఆ పక్కకి వెళ్ళకూడదమ్మా. మీరటు వెళ్ళడం గనక అయ్యగారు చూస్తే చాలా కోప్పడతారు" అంటూ అనన్యని ఆపేస్తూ అడ్డుకుంటూ ఉండేవారు. ఒకరోజు అనన్య ఆ ఇంట్లో పనిచేసే ఒక పనివాడిని ఆ గదిలోకి ఎవ్వరు ఎందుకు వెళ్లరు? ఆ గదిలో ఏముంది అని అడిగినప్పుడు ఆ పనివాడు ఆ గదిలో ఏముంది అనే విషయం ఇక్కడ ఎవ్వరికీ తెలియదు. కానీ ఆ గదిలోకి వెళ్ళడానికి ఎవ్వరికీ అనుమతి లేదు. అంతకు మించి
నాకేమీ తెలీదమ్మా అంటూ చెప్పి తల వంచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ గది తలుపుకి చాలా పెద్ద తాళం ఉంది. అంతేకాకుండా చుట్టుపక్కలంతా చాలా చీకటిగా ఉంటుంది. అంతకంటే చిత్రమైన విషయం ఏమిటి అంటే, ఆ డోర్ పైన ఒక సీసీటీవీ కెమెరా కూడా ఏర్పాటు చేయబడుంది. ఎవ్వరూ ఆ తలుపు దగ్గరికి రాకుండా, తలుపు ఓపెన్ చేసి లోపలికి వెళ్ళకుండా, ఆ తలుపుని ఎవరో పర్యవేక్షిస్తూ ఉన్నారు అనే విషయం అనన్యకి అర్థమైపోయింది. ఆ గదిలో ఏ రహస్యం దాగుందో బహుశా పనిమనిషి కమలకి తెలిసుండొచ్చు అని అనన్య అనుకుంది. అసలు ఆ గదిలో ఏ రహస్యం దాగుందో తెలుసుకోవాలని అనన్యలో కుతూహలం రోజు రోజుకి పెరిగిపోతూ వస్తుంది. అంతేకాకుండా ఆ గదిలో నుంచి అప్పుడప్పుడు శబ్దాలు కూడా వినిపిస్తూ ఉండేవి. రాత్రిపూట ఇంకా క్లియర్‌గా వినిపిస్తూ ఉండేవి ఆ శబ్దాలు. అనన్య నిద్రపోతూ ఉన్నప్పుడు ఆ శబ్దానికి తను నిద్ర లేచేది. శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎందుకొస్తున్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఆ గది వైపుగా వెళ్ళడం మొదలుపెట్టినప్పుడు అక్కడకు ఒక పనివాడు రఘు వచ్చి, "అమ్మగారు మీరింత రాత్రిపూట ఎక్కడికి వెళుతున్నారు?" అంటూ అడిగాడు. ఆ ఊహించని పరిణామానికి ఒక్కసారిగా షాక్ అయిపోయింది. అంతేకాకుండా రఘు కళ్ళల్లో కూడా చాలా భయం కనిపిస్తూ ఉంది. "అమ్మా! రాత్రిపూట బయటికి రావద్దు. అది అస్సలు మంచిది కాదు" అని చెప్పి నెమ్మదిగా రఘు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అనన్య కూడా తిరిగి తన గదిలోకొచ్చేసింది. కానీ ఆ రోజంతా అనన్యకి నిద్రనేదే పట్టలేదు. ఆ మూసి ఉన్న గదిలో ఏ రహస్యం దాగునుందో ఎలాగైనా తెలుసుకోవాలి. ఆ గదిలో నుంచి వింత వింత శబ్దాలు ఎందుకొస్తున్నాయో ఎలాగైనా కనిపెట్టాలి అని అనన్య అనుకుంది. అంతేకాకుండా ఇప్పుడు అనన్య పెళ్లి చేసుకున్న రాజశేఖర్ గారి భార్య పేరు కామాక్షి. కామాక్షి గారి తండ్రి జయదేవ్ గారికి ఇద్దరు పిల్లలు. ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు పేరు చంద్రశేఖర్. కూతురు పేరు కామాక్షి. కామాక్షి గారు అదే ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకొని చనిపోయిన విషయం తెలిసినప్పుడు అనన్యకి చాలా భయంగా అనిపించింది. అంతేకాకుండా కామాక్షి గారి అన్నయ్య పేరు కూడా చంద్రశేఖరే అవ్వడంతో అనన్య ఎక్కడో ఏదో పాయింట్ మిస్ అవుతున్నట్టుగా తనకనిపించింది. అనన్య చాలా తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టింది. అసలు కామాక్షి గారి మరణం ఆత్మహత్య? లేదంటే ఆవిడ మరణం వెనుక ఏమైనా కుట్రలు దాగున్నాయా? ఈ విషయం గురించి ఎలాగైనా మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. అసలు రాజశేఖర్ గారు మంచివారా? చెడ్డవారా? ఆయన తనని పెళ్లి చేసుకోవడం వెనక ఉన్న కారణాలేమిటి? పనిమాల వెతికి పట్టుకుని మరి తనని ఎందుకు పెళ్లి చేసుకున్నారు అని అనన్య ఆలోచించడం మొదలుపెట్టింది. ఏదో తెలియని పెద్ద సమస్యలోనే చిక్కుకుపోయాను అన్న విషయం అనన్య మెల్లమెల్లగా గ్రహించసాగింది. ఆ ఇంటి బలమైన గోడల మధ్యలో ఎన్నో రహస్యాలు, ఎన్నో చిక్కుముళ్ళు దాగి ఉన్నాయని అనన్య మెల్లగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది. ఆ రోజు రాత్రి ఆ భవనం బయట పెద్ద పెద్ద లైట్లు వెలుగుతూ ఉన్నాయి. బయటంతా చీకటితో మసకబారిపోయింది. వాతావరణం చల్లగా మారి బలమైన గాలులు వీస్తూ ఉన్నాయి. మెల్లమెల్లగా చినుకులు కూడా మొదలయ్యాయి. ఆ చల్లదనానికి చెట్లన్నీ వణికిపోతున్నాయి. కానీ ఆ భవనం మొత్తం ఏదో వింత నిశ్శబ్దం అలుముకునుంది. ఆ నిశ్శబ్దంలోంచి ఏదో రహస్యం అనన్య చెవిలో గుసగుసలాడుతున్నట్టుగా అనిపించింది. అనన్య హృదయమంతా ఏదో పెద్ద తుఫాను చెలరేగుతున్నట్టుగా ఉంది. రాజశేఖర్ గారు తన నుంచి ఏదో పెద్ద నిజాన్ని దాచిపెట్టారని అనన్యకు కూడా అర్థమవ్వడం మొదలైంది. ఆ నిజమేమిటో ఎలాగైనా బయటపెట్టాలి. కానీ ఎలా చెయ్యాలి? ఏం చెయ్యాలి? అనే విషయాలు అర్థం కాక అనన్య జుట్టు పీక్కుంటూ ఉంది. అనన్య పెద్ద అయోమయంలో పడిపోయింది. తన మనసుని హెచ్చరిస్తూ తన కళ్ళ ముందుకి రాని ఆ సత్యమేమిటో అనన్యకు అర్థం కావడం లేదు. అర్ధరాత్రి అవుతుంటే తను నిద్రపోవడానికి మంచం మీద పడుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఆ రాత్రి తన కళ్ళకి నిద్ర పూర్తిగా దూరమైపోయింది. తన మనసులో చెలరేగుతున్న తుఫానుని తను అణిచిపెట్టలేకపోతోంది. తను ఎంత కళ్ళు మూసుకున్నా సరే పదే పదే ఆ భవనంలోని తాళం వేసిన గదిలోని రహస్యం ఏమై ఉంటుందా అని తన మనసు పదే పదే ఆ విషయం గురించే మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. ఆ మూసి ఉన్న తలుపు వెనకాల ఏ రహస్యం దాగి ఉందో తెలుసుకోవాలని అనన్య మనసు కూడా ఆరాటపడుతూ ఉంది. అంతేకాకుండా అనన్య దృష్టంతా
రాజశేఖర్ గారు వర్క్ చేసుకునే ఇంకా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ స్టోర్ చేసే ఒక రూమ్ వైపుకు మళ్ళింది. పని వాళ్ళందరూ గాఢ నిద్రలో ఉన్నారు. రాజశేఖర్ గారు గది తలుపుల దగ్గరకు వెళ్లి కూడా అనన్య లోపలికి తొంగి చూసింది. రాజశేఖర్ గారు కూడా పూర్తిగా నిద్రలోకి జారుకున్నారు. ఎక్కడ చూసినా నిశ్శబ్దమే కనిపిస్తూ ఉంది. నెమ్మదిగా అనన్య అడుగులో అడుగులు వేసుకుంటూ రాజశేఖర్ గారి ప్రైవేట్ ఆఫీస్ గదిలోకి వెళ్ళింది. మెల్లగా తలుపు తెరిచి లోపలికి వెళ్ళినప్పుడు ఆ రూమ్ అంతా ఒక ఆ రూమంతా కప్‌బోర్డ్‌లున్నాయి. ఒక మూలన పెద్ద టేబులు, ఈజీ చైర్ కూడా వేసున్నాయి. గదంతా చీకటిగా ఉంది. అనన్య ఆ గదిలో ఒక చిన్న బెడ్ లైట్ ఆన్ చేసింది. రాజశేఖర్ గారి వ్యాపార ఒప్పందాలు, ప్రైవేట్ కాంట్రాక్టర్ల పేర్లు పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉన్న ఫైలులు అల్మారాలో ఉన్నాయి. అనన్య ఆ గదంతా తిరిగి పరీక్షిస్తూ ఉంది. అక్కడ వర్క్ చేసుకునే టేబుల్ దగ్గరకు వెళ్లి డ్రా ఓపెన్ చేసి చూసింది. అందులో కొన్ని పాత డాక్యుమెంట్లు, పాత పెద్ద పెద్ద కవర్లు ఉన్నాయి. తన గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. వణుకుతున్న చేతులతో ఆ కవర్లని, ఆ డాక్యుమెంట్లని ఓపెన్ చేసి చూసింది. లోపల నుంచి కొన్ని పాత పేపర్లు, ఫోటోలు బయటకొచ్చాయి. ఆ ఫోటోలలో జయదేవ్ గారి ఫ్యామిలీ ఫోటో కూడా ఉంది. జయదేవ్ గారు, ఆయన భార్య కావేరి గారు, వాళ్ళకి ఇరువైపులా తమ ఇద్దరు పిల్లలు ఆ ఫోటోలో ఉన్నారు. ఆ ఫోటోని చూసినప్పుడు అనన్య ఒక్కసారిగా షాక్ అయిపోయి బిగుసుకుపోయింది. ఆ ఫోటోలో వాళ్ళిద్దరికీ ఒక పక్కగా నిలబడిన వ్యక్తి మరెవరో కాదు, తన కన్న తండ్రి చంద్రశేఖర్ గారు. మరో పక్క కామాక్షి గారు నిలబడున్నారు. తను చూస్తున్నది నిజమో, ఊహో కూడా అనన్యకి అర్థం కావడం లేదు. ఆ ఫోటోలో వాళ్ళందరూ చాలా నవ్వుతూ ఆనందంగా కనిపిస్తూ ఉన్నారు. వెంటనే అనన్యకి కామాక్షి గారు, చంద్రశేఖర్ గారు ఇద్దరు అన్నా చెల్లెళ్ళు అన్న విషయం అర్థమైపోయింది. రాజశేఖర్ గారు చాలా ప్లాన్ చేసి అనన్యని పెద్ద ట్రాప్‌లోనే ఇరికించారు అన్న విషయం తను అర్థం చేసేసుకుంది. తను ఇంకా ఆ ఫైల్స్ అన్నీ ఓపెన్ చేసి చూస్తూ ఉన్నప్పుడు ఆ ఫైళ్ళల్లో కొన్ని లెటర్స్ కూడా కనిపించాయి. అవి కామాక్షి గారు రాసిన లెటర్సే. రాజశేఖర్ గారిని ఉద్దేశించి ఆవిడ ఉత్తరాలు రాశారు. "నువ్వు నా జీవితాన్ని నాశనం చేసేశావు. నా డబ్బు, నా తండ్రికి ఈ సమాజంలో ఉన్న పలుకుబడి, మా ఆస్తిపాస్తులు చూసి నువ్వు నన్ను ట్రాప్ చేసి ప్రేమిస్తున్నాను అని మాయమాటలు చెప్పి, నేను తిరిగి ప్రేమించకపోతే, పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను అని నన్ను బెదిరించి, ఎంతో ప్రేమిస్తున్నట్టు నటించి, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు. మన పెళ్లైన కొద్ది రోజులకే మీ నిజ స్వరూపం నాకు తెలిసింది. మీరు చాలా చెడ్డవారని, డబ్బు కోసం ఎంతకైనా దిగజారతారని, వేరే చాలా మంది అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నారని, ఈ విషయాలన్నీ తెలిసి నేను తట్టుకోలేకపోతున్నాను. మీకు నేను ఎలాగైనా సరే బుద్ధి చెప్తాను. మీరు చేసిన తప్పుకి ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాను" అని ఆ లెటర్‌లో రాసుంది. ఆ ఫైల్‌లో ఇంకా కామాక్షి గారు రాసిన కొన్ని ఉత్తరాలున్నాయి. ఆ ఉత్తరాల్లోని విషయాలన్నీ చదివినప్పుడు అనన్యకి అర్థమైన విషయం ఏమిటి అంటే, రాజశేఖర్ గారు కామాక్షి గారిని ప్రేమిస్తున్నానని చెప్పి ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత జయదేవ్ గారి వ్యాపారంలో చంద్రశేఖర్ గారితో పాటు ఆయన కూడా పార్ట్నర్‌షిప్ పొందారు. మెల్లమెల్లగా జయదేవ్ గారిని బెదిరించి తన కూతురి జీవితం నాశనం చేసేస్తానని భయపెట్టి, వ్యాపారంలో నష్టాలు చూపించి చంద్రశేఖర్ గారు ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయేలా చేశారు. చంద్రశేఖర్ గారు జానకీదేవి గారిని తీసుకొని ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు కూడా వచ్చాయి. అప్పుడు అనన్య చిన్న పిల్ల. అంతేకాకుండా వికాస్ కూడా పుట్టలేదు. అందుకే ఈ విషయాలన్నీ అనన్యకి తెలియదు. చంద్రశేఖర్ గారు ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఒక చిన్న వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఆ వ్యాపారంలో కూడా రాజశేఖర్ గారు ఆయనని ఎదగనివ్వలేదు. ఆయనని నష్టాల ఊబిలో, అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసేశారు. అప్పుల వాళ్ళ పోరు తట్టుకోలేక చంద్రశేఖర్ గారు రాత్రికి రాత్రే ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడాయన ఎక్కడున్నారో ఎవ్వరికీ తెలీదు. ఈ విషయాలన్నీ చదువుతున్నప్పుడు అనన్య కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఇప్పుడు తనకి చాలా భయంగా అనిపిస్తూ ఉంది. అంతేకాకుండా కామాక్షి గారు ఆ ఉత్తరాల్లో రేపొద్దున ఏ కారణం చేతైనా నేను చనిపోతే నా చావుకి నా భర్త రాజశేఖరే కారణం అని కూడా రాసింది.
నా భర్త నన్ను ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేశాడు. మా అన్నయ్యని ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయేలా చేశాడు. మా నాన్న ఎటూ ఆలోచించుకోలేని ఇరకాటంలో పెట్టేశాడు. ఈ రాజశేఖర్ చాలా దుర్మార్గుడు అంటూ రాసుంది. అవన్నీ చదువుతూ ఉన్నప్పుడు అనన్యకి తల తిరుగుతున్నట్టుగా అనిపించింది. ఆ తరువాత అదే ఫైల్‌లో కొన్ని న్యూస్ పేపర్ కటింగ్స్ కూడా ఉన్నాయి. కామాక్షి గారు ఆత్మహత్య చేసుకొని చనిపోయారని, ఆ విషయం తట్టుకోలేని జయదేవ్ గారు కూడా గుండెపోటుతో ఆ తర్వాత రోజే మరణించారని ఆ పేపర్లలో రాసుంది. ఆ విషయాలన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఒక్కసారిగా వెన్నులో వణుకు పుట్టింది. అనన్య మెల్లగా తల తిప్పి చూసేసరికి రాజశేఖర్ గారు గుమ్మం దగ్గరే నిలబడున్నారు. ఆయన అనన్యనే చూస్తూ ఉన్నారు. ఆయన కళ్ళల్లో కొంచెం కూడా భయం లేదు. అలా ప్రశాంతంగా ఉన్న ఆయన ముఖం చూసినప్పుడు అనన్యలో ఇంకా ఇంకా టెన్షన్ ఎక్కువైపోయింది. వెంటనే ఆయన మాట్లాడుతూ, "నువ్వు చాలా విషయాలే తెలుసుకున్నట్టున్నావే" అంటూ అడిగారు. వెంటనే అనన్య, "ఈ వివాహం కేవలం ఒక ఒప్పందం కాదు. మా కష్టాలు తీర్చడం కోసం మీరు నన్ను పెళ్లి చేసుకోలేదు. మా మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసమే చేసుకున్నారు కదా! ఈ విధంగా మా నాన్న మీద మీరు ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకున్నారు" అని అడగగానే రాజశేఖర్ గారు మాట్లాడుతూ, "అవును. నేను మీ నాన్న మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాను" అని చెప్పగానే వెంటనే అనన్య మాట్లాడుతూ, "మా నాన్న చాలా మంచివాళ్ళు. ఆయన ఎవ్వరికీ అన్యాయం చేసే, అపకారం చేసే వ్యక్తి కాదు. చీమకి కూడా అపకారం తలపెట్టని మనిషి ఆయన. ఆయన మీద పగ పెంచుకోవడానికి మీకు మనసెలా వచ్చింది? మా ఇంటి మీదకొచ్చే అప్పుల వాళ్ళ బాధ పడలేక, ఆత్మాభిమానం చంపుకుని బ్రతకలేక ఆయన మమ్మల్ని అందరినీ వదిలేసి ఇంటి నుంచి కూడా వెళ్ళిపోయారు. ఇంకా మా దగ్గర ఏముందని మీరు ప్రతీకారం తీర్చుకోవడానికి" అంటూ గట్టిగా అరుస్తూ అడిగింది. వెంటనే రాజశేఖర్ గారు మెల్లగా ఊపిరి పీల్చుకొని ముందుకొచ్చి, "నిజానిజాలు అన్నీ నీకు తెలియదు. మీ నాన్న వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. నా నిజస్వరూపాన్ని మీ అత్తయ్య ముందు బయటపెట్టింది మీ నాన్నే. నా భార్య చావుకి కారణం కూడా మీ నాన్నే. అంతేకాకుండా మీ నాన్న నా కెరియర్‌ని, నా జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు. అందుకే మీ నాన్నని నాకు అయినంత వరకు నాశనం చేసి వదిలిపెట్టాను" అని చెబుతూ ఉన్నప్పుడు అనన్య గట్టిగా అరుస్తూ, "మా నాన్న అటువంటి పనులు చెయ్యడు. మా నాన్న గురించి నాకు బాగా తెలుసు" అని చెప్పినప్పుడు వెంటనే రాజశేఖర్ గారు, "నువ్వు మీ నాన్న నిర్దోషి అని భావిస్తున్నావా? అయితే మంచిది. నువ్విప్పటి వరకు తెలుసుకున్న నిజాలు చాలు. ఇంక నీ పని నువ్వు చూసుకొని మౌనంగా ఉంటే నీకే మంచిది" అని అనన్యతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడాయన. అనన్య తెలుసుకున్న విషయాలన్నీ అనన్యని పూర్తిగా కుదిపేస్తున్నాయి. తనకు జరిగింది పెళ్లి కాదని, దీని వెనుక చాలా పెద్ద కుట్ర, ప్రతీకారము దాగి ఉన్నాయని అప్పుడు అనన్యకి అర్థమయ్యింది. కానీ ఇప్పుడు అనన్య ఏం చేయగలదు? చాలా ఆలోచించి అనన్య ఈ సమస్యని ఎలాగైనా పరిష్కరించాలి అని మార్గాల కోసం అన్వేషించడం సాగించింది. అప్పుడే అనన్యకి కార్తీక్ గుర్తుకొచ్చాడు. కార్తీక్ కాలేజీ రోజుల నుంచి తనని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. తన కుటుంబ పరిస్థితుల దృష్ట్యా అతనిని అనన్యనే స్వయంగా కార్తీక్‌ని దూరం పెట్టింది. తన సమస్యలన్నీ తీరతాయన్న ఆశతో ఈ రాజశేఖర్ గారిని పెళ్లి చేసుకుంది. వెంటనే అనన్య కార్తీక్‌కి ఫోన్ చేసింది. కార్తీక్ ఒక న్యూస్ ఛానెల్‌లో క్రైమ్ డిటెక్టివ్‌గా ఆ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తూ ఉన్నాడు. ఎన్నో మోసాలని తన ఇన్వెస్టిగేషన్స్ ద్వారా జనంలోకి తీసుకొచ్చాడు. ఈ విషయంలో తనకి కార్తీక్ మాత్రమే ఎలాగైనా సహాయం చేయగలడు అని అనన్య భావించింది. కార్తీక్‌తో ఈ విషయాలన్నీ చెప్పినప్పుడు వెంటనే కార్తీక్, "అనన్య, నువ్వు చెప్పే విషయాలన్నిటికీ సాక్ష్యాలు, ఆధారాలు కావాలి. ఆయన చాలా ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్న మనిషి. చాలా బలమైన సాక్ష్యాలు నువ్వు సేకరించాల్సి ఉంటుంది. ఆయనని కోర్టుకి లాగాలి అంటే మనకి నిజమైన సాక్ష్యం ఒకటి దొరకాలి" అని చెప్పినప్పుడు అనన్య చాలా ప్రయత్నించి రాజశేఖర్ గారి వ్యాపార లావాదేవీలు, బ్యాంకు లావాదేవీలు, లీగల్ డాక్యుమెంట్లు అన్నీ కనిపెట్టింది. ఆ ఇంట్లో ఉన్న పనివాళ్లతో కూడా వాళ్ళ ద్వారా ఏమైనా విషయాలు తెలుస్తాయేమోనని తను మాట్లాడడం కూడా ప్రారంభించింది. మెల్లమెల్లగా అనన్యకి ఇంకొన్ని విషయాలు తెలిసాయి. రాజశేఖర్ గారు భార్యని, మామగారిని
బావగారిని మోసం చేసి వ్యాపారాన్ని లాక్కోవడమే కాకుండా చీకటి సామ్రాజ్యాన్ని కూడా దేశంలోని అనేక ప్రాంతాల్లో విస్తరింపజేశారని, ఆయన చాలా ఇల్లీగల్ వ్యాపారాలు చేస్తారని తెలుసుకున్నారు. ఆ ఇంట్లో పనిచేసే పని మనిషి కమలని అనన్య ఈ విషయం గురించి అడిగినప్పుడు, ఆ ఇంట్లో పనిచేసే పనివాళ్ళు, సెక్యూరిటీ గార్డులు కూడా కొంతమంది అనుమానాస్పదంతో అదృశ్యమయ్యారని, మీరు జాగ్రత్తగా ఉంటే మీకే మంచిది అంటూ పని మనిషి కమల చెప్పింది. ఇంకా ఆ భవనంలో దాగున్న రహస్యాలన్నింటినీ బయటకు తీసుకురావాలి అనే ఉద్దేశంతో అనన్య ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టింది. ఈ విషయాలన్నీ తెలుసుకుంటున్న అనన్య మనసులో మాత్రం ఆ సీసీటీవీ అమర్చి ఉన్న తాళం వేసి ఉన్న గదిలో గురించిన ఆలోచనలే మెదులుతూ ఉన్నాయి. ఆ గదిలోకి ఎలాగైనా వెళ్ళాలని, ఆ గదిలో ఇంకా వేరే ఏమైనా రహస్యాలు దాగున్నాయేమోనని, వాటిని తెలుసుకోవాలని ఆలోచిస్తూ ఉంది. కానీ ఆ గదిని ఎల్లప్పుడూ సీసీ కెమెరా పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఎలాగైనా సాహసం చేసి ఆ గదిలో ప్రవేశించాలని ప్లాన్ చేస్తూ ఉంది. ఒకరోజు రాజశేఖర్ గారు వ్యాపారం పని మీద వేరే ఊరికి వెళ్లారు. ఆ రాత్రి ఆయన ఇంటికి రాలేదు. అదే రోజు అనన్య అర్ధరాత్రి 2 గంటల సమయంలో కార్తీక్‌ని ఇంటికి రమ్మని పిలిచింది. ఇంట్లో పని వాళ్ళందరూ గాఢ నిద్రలో ఉన్నారని నిర్ధారించుకున్న తర్వాత టార్చ్ లైట్ తీసుకుని ఇద్దరూ నెమ్మదిగా మెట్లెక్కి ఆ మూసి ఉన్న రహస్య గది దగ్గరకు వెళ్లారు. సీసీ కెమెరాల్లో కనిపించకుండా తప్పించుకుంటూ ఆ గది తలుపుల్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నించారు. అక్కడికి వచ్చేటప్పుడే కార్తీక్ తాళాల షాపు వాళ్ళతో మాట్లాడి, ఆ తాళం తెరవడం కోసం వాళ్ళు ఉపయోగించే తాళాల సెట్‌ని తీసుకొచ్చాడు. తలుపు తెరుచుకుంది. ఆ గదిలో ఎన్నో పాత పేపర్లు, పాత వస్తువులు, వాటితో పాటు చంద్రశేఖర్ గారు కూడా బంధించబడున్నారు. అనన్య ఒక్కసారిగా అక్కడ తన తండ్రిని చూసి షాక్ అయిపోయింది. పరిగెత్తుకుంటూ వెళ్లి తన తండ్రిని కౌగిలించుకొని ఏడవడం మొదలుపెట్టింది. ఎన్నో ఏళ్ళు చంద్రశేఖర్ గారు ఆ గదిలో బందీగా ఉన్నారు. ఆ ఇంట్లో నమ్మకంగా పనిచేసే పని మనిషి కమల రోజు ఆయనకి ఆ గదిలోకి భోజనము, నీళ్లు ఎవ్వరికీ కనపడకుండా తీసుకొచ్చి పెట్టి వెళ్ళిపోతుంది. చంద్రశేఖర్ గారు తన జీవితం అంతా ఆ చీకటి గదిలోనే మగ్గిపోతూ ఉండాలేమో అనుకున్నారు. కానీ ఈ రోజు తన కూతురు రూపంలో ఆయన జీవితంలోకి వెలుగు ప్రవేశించింది. అప్పటి వరకు చంద్రశేఖర్ గారు ఐపీ పెట్టి వెళ్ళిపోయారు అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఈ రోజు అసలు నిజం వెలుగులోకొచ్చింది. ఏమిటంటే చంద్రశేఖర్ గారు ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పటికి రాజశేఖర్ గారికి, కామాక్షి గారికి పిల్లలు లేరు. చంద్రశేఖర్ గారికి, జానకీదేవి గారికి అనన్య పుట్టింది కానీ వికాస్ ఇంకా పుట్టలేదు. రాజశేఖర్ గారి నిజ స్వరూపం తెలుసుకున్న జయదేవ్ గారు ఆస్తిపాస్తులన్నింటినీ అప్పటికే చిన్న పిల్లగా ఉన్న అనన్య పేరు మీదకే రాశారు. అందుకే రాజశేఖర్ గారు ట్రాప్ చేసి మరి అనన్యని పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాలన్నీ తెలుసుకున్నప్పుడు అనన్య గుండెంతా మండిపోతున్నట్టుగా అనిపించింది. తన తండ్రి నిర్దోషత్వాన్ని బహిర్గతం చేయడానికి సరైన సమయం తనకి దొరికింది. అప్పటికే రాజశేఖర్ గారు తన మనుషులతో అక్కడికొచ్చారు. ఆయన నవ్వుతూ, మీరన్ని విషయాలు కనిపెట్టేశారా? నిజాలన్నింటినీ వెలుగులోకి తీసుకొచ్చారా? ఇది మీకు అస్సలు మంచిది కాదు అంటూ ఆయన మనుషులు వాళ్ళిద్దరినీ బంధించే లోపుగానే అక్కడికి పోలీసులొచ్చారు. అప్పటికే కార్తీక్ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. పోలీసులు రాజశేఖర్ గారిని అరెస్ట్ చేశారు. ఆయన వ్యాపార సామ్రాజ్యం కూలిపోవడం మాత్రమే కాదు, ఆయన తన జీవితంలో చేసిన పాపకర్మలన్నీ వెలుగులోకొచ్చాయి. రాజశేఖర్ గారు అరెస్ట్ అయిన తర్వాత పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. అనన్య సంపాదించిన ఆధారాలన్నీ పోలీసులకు చాలా హెల్ప్ అయ్యాయి. రాజశేఖర్ గారు చేసిన చీకటి వ్యాపారాలు, ఆయన తనకి అడ్డొచ్చిన వాళ్ళందరినీ చంపేసి శవాలను కూడా మాయం చేశారు అన్న విషయాలన్నీ బయటకొచ్చాయి. ఆయనకి కోర్టు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించింది. అనన్య ఇప్పుడు కోట్ల ఆస్తికి వారసురాలయ్యింది. తన తండ్రి కూడా తిరిగి తమ జీవితంలోకొచ్చాడు. తన తల్లికి అనన్య మెరుగైన వైద్యం చేయించడంతో జానకీదేవి గారు కూడా తన అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నారు. తనని ఎప్పటినుంచో ఎంతగానో ప్రేమిస్తున్న కార్తీక్‌ని పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది అనన్య. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకెలా అనిపించింది?
కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్‌లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.